సమకాలీన సమాజం కాదు, దేశకాలముల యందు ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో, నాకేం తెలుసు నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే, హనుమతో పోలిస్తే నేను సాధించినదేపాటి నాకున్నదేపాటి అని పోల్చుకున్న నాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది. మహానుభావుడు బయలుదేరుతూ అంటారు, యథార్థమునకు గరుత్మంతుడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ పాములను తన నోటితో కరచుకుని పోవడం నేను అనేక పర్యాయాలు చూశాను. వాయువుతో గరుత్మంతుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడను. మేరు పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. సూర్యుడితో కలిసి బయలుదేరి ఉదయాద్రి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి రాకముందు మళ్ళీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను. గరుత్మంతుడితో పోటీపడి ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను. యువతల వైపున నిలబడి అవతల వైపు అంచు ముట్టుకోగలిగిన వాడను. జలములతో పర్వతములతో నిండిన ఈ భూమిని అంతటినీ కూడా కంపింప చెయ్యగలిగిన వాడను. అపారమైన వేగంతో సముద్రలంఘనం నేను చేస్తున్నప్పుడు నా తొడల వేగానికి పర్వతములు చూర్ణములైపోతాయి. సముద్రము యొక్క కెరటములన్నీ కూడా పైకెత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు, పడుకున్న మనిషి బట్ట నిద్రలో గాలికి ఎగిరిపోతే గుప్తముగా ఉండవలసిన అవయవములు పైకి కనపడినట్టుగా సముద్రము లోపల ఉన్న భూతములు కనపడేటట్టుగా వేగముతో ప్రయాణించగలిగినటువంటి వాడను. కూకటి వేళ్లతో ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షములను నా తొడల వేగము చేత పెకలింపగలిగినటువంటి వాడను. ఈ భూమ్యాకాశములను ఏకం చెయ్యగలను. అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయం ఇస్తున్నాను. మన కార్యాన్ని సాధిస్తాను. వానర జాతి పరువు ప్రతిష్టలు నిలబెడతాను. రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను. సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను. సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కొస్తాను. మీరందరూ కూడా స్వాంతన పొందండి, బెంగ పెట్టుకోకండి. ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి మహానుభావుడు వానరులు బెంగ పెట్టుకోకుండా ఉత్సాహపడి సంతోషం పొందడానికి ఉన్న సత్యాన్ని చెప్పారు తప్ప తాను అతిశయం పొంది మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. నాయనా, నువ్వు వెళ్ళినటువంటి కార్యం మంగళప్రదంగా పూర్తి కావాలని మేమిద్దరం అందరం ఇక్కడ ఒంటికాల మీద నిలబడి నీ కోసమని భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉంటాం. నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావయ్యా అని పెద్దలు ఆశీర్వచనం చేస్తే, తనకి ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసు. ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసున్న వ్యక్తి సముద్ర లంఘనం చేసే ముందు ఒక మాట అంటారు. ఇది జీవితంలో ప్రతివారు నేర్చుకోవలసినటువంటి విషయం. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైభివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామి స్వామి సహసీతయా అంటారు. ఇక్కడ నుంచి నేను ఈ 100 యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదిస్తాను. నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో, ఎంత పరాక్రమంతో, ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమములు ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వెంటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకాష్ఠ స్వామి హనుమ తప్ప జాంబవంతుడే చెప్పినా తనకి శాప విమోచనమేనా ఇదంతా నా బలం అని చెప్పిన వారు కాదు. అందుకే మహానుభావుడు అంత వినయ ప్రకటనం చేసి బయలుదేరి ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి మహానుభావుడికి ఎన్నో క్లిష్టతరమైనటువంటి సందర్భములు ఏర్పడ్డాయి. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టారు. కనిపెట్టి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి ఒక ప్రశ్న వేసింది. నాయనా హనుమా, వానరులు వస్తారంటున్నావు కదా, అన్ని కోట్ల వానరములు ఉన్నాయంటున్నావు కదా, మరి ఉత్తర తీరంలో అన్ని లక్షల వానరములు ఉండిపోయాయి కదా, ఎవ్వరూ సముద్రాన్ని దాటి రాలేకపోయారు కదా, నువ్వు ఒక్కడివే కదా దాటి వచ్చావు, అంటే రేపు పొద్దున్న నువ్వు ఒక్కడివే కదా వస్తావు, రామరావణ యుద్ధంలో నువ్వు వస్తే మహా అయితే భుజాల మీద రామలక్ష్మణుల్ని తీసుకొస్తావు. ఇంత అపారమైన సేనావాహిని ఉన్నటువంటి ఈ రావణ పాలిత అయిన లంకలోకి ఎంతమంది వానరులు రాగలరు? నువ్వు ఒక్కడివి ఇంతటి తేజోమూర్తివి కాబట్టి రాగలిగావు. సీతమ్మ అంతటిది రామాయణంలో ఒక మాట అంది, హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అంది.
నాయనా హనుమ, నువ్వే నాకు ప్రమాణం, నీ వలననే నాకు దుఃఖం పోవాలంది. సీతమ్మ అన్న ఆ ఒక్క మాటకి ఆయన బోరలు విరుచుకి తిరగచ్చు. సీతమ్మ అంతటిది నన్ను చెప్పింది, నీ వలనే నా దుఃఖం పోవాలని అడిగింది అని గొప్పగా చెప్పుకోవచ్చు సాటి వానరులకు. కానీ ఆయన గర్వం పెరగలేదు. ఆవిడ అలా అంది అని ఆయన ఎక్కడా అతిశయాన్ని పొందలేదు. అతిశయాన్ని పొందలేదు సరికదా, లోకంలో ఎవ్వరూ అనలేని ఒక మాట అన్నారు. అమ్మా, ఏ వానరుడు రాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా? సుగ్రీవుడి దగ్గర కొన్ని కోట్ల కోట్ల వానరములు ఉన్నాయి. వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు, భూమి మీద వెడతారు, అడ్డంగా వెళ్ళగలరు. అమ్మా, ఒక్కొక్కళ్ళు 10,000 ఏనుగుల బలము కలిగినటువంటి వారు. అంతటి అపార బలము కలిగినటువంటి వానరులు ఈ భూమి మించి లంకాపట్టణంలోకి ప్రవేశించడం, సముద్రాన్ని దాటడం పెద్ద విశేషమా? చాలా సునాయాసంగా వస్తారమ్మా. నేనే వచ్చానంటే మిగిలిన వాళ్ళు రాకపోవడం ఏమిటమ్మా? మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా, నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు సుగ్రీవుడి దగ్గర. నాకన్నా కూడా బలంలో కానీ, తేజస్సులో కానీ, బుద్ధిలో కానీ, పరాక్రమంలో కానీ, గతిలో కానీ తక్కువ వాడు లేడమ్మా. తల్లి, నీకు తెలియదా? అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడిని పంపిస్తారు. నేను వచ్చాను అంటే అమ్మా, అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడిని. నేనే వచ్చానంటే ఇక మిగిలిన వాళ్ళు రాలేకపోవడం ఏమిటమ్మా? అందరూ రాగలిగిన వారే. నేనే వచ్చినప్పుడు రామలక్ష్మణుల్ని నా భుజం మీద కూర్చోపెట్టి తీసుకొస్తానమ్మా. ఆ రామలక్ష్మణులు వచ్చి బాణ ప్రయోగం చేస్తే రావణుడు నిహతుడైతే నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడమ్మా రాముడు అని ఓదార్చారు తప్ప, సీతమ్మ తల్లి అడిగిందని పొంగిపోయి, నిజమేనమ్మా, ఏమొస్తారమ్మా, వాళ్ళందరూ అలా నీరసపడిపోయారమ్మా. ఓడు 50 యోజనాలు అన్నాడు, ఓడు 60 యోజనాలు అన్నాడు. ఆఖరికి మా యువరాజు అంగదుడు కూడా ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేదన్నాడమ్మా. నేను ఒక్కడే వచ్చానమ్మా, చూద్దాంలే, అయినా కూడా ఏం బెగ్గబెట్టుకోకు అనో మాట అనొచ్చు. కానీ ఆయన అలా అనలేదు. నాతో సమానులున్నారు, అధికలున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరన్నారు. అది కేవలం కథగా రామాయణాన్ని ప్రవచనంగా, రామాయణంగా చదవడం కాదు. స్వామి జీవితంలో హనుమ విజయ గాథలో ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణమైనటువంటి ఒకటి వినయం. దాన్ని పరిశీలనం చేసినప్పుడు అందులో కోటో వంతు వినయం మనకు అబ్బిన మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి, మిగిలిన వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. ఆ తల్లి ఎన్ని పరీక్షలు పెట్టింది సుందరకాండలో. ఏది నీ ఉపాసన బలం ఏమిటి చెప్పు? రాముడు ఎలా ఉంటాడు నాకు చెప్పు, లక్ష్మణస్వామి ఎలా ఉంటాడు నాకు చెప్పు. యాని రామస్య లింగాని లక్ష్మణస్య వానర. ఏది రాముడి గుర్తులు ఎలా ఉంటాయి చెప్పు, లక్ష్మణుడి గుర్తులు ఎలా ఉంటాయి నాకు చెప్పు అని అన్ని ప్రశ్నలు వేసింది. రామలక్ష్మణులు ఎలా ఉంటారు అనేటటువంటి దాన్ని అంగ ప్రత్యంగములను వర్ణించి చెప్పి, ఇంత సాధించినటువంటి వ్యక్తి, రాముని యొక్క ఉంగరం తన దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర లేనటువంటి వ్యక్తి, దక్షిణ సముద్రాన్ని లంఘించి రాలేక మిగిలిన వాళ్ళు చతికిల పడిపోతే తానొక్కడే దాటి వచ్చినటువంటి మహానుభావుడు, సీతమ్మ తల్లి యొక్క చేతిలో ఉంగరాన్ని ఉంచేటప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యతే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. అమ్మా, నేను తెచ్చిన వాడిని వానరోహం మహాభాగే, నేను వానరుణ్ణమ్మా అన్నారు తప్ప కనీసం తన పేరు కూడా చెప్పుకోలేదు. అమ్మా, హనుమని తీసుకొచ్చానమ్మా అని కూడా అనలేదు. నేను కేసరి పుత్రుణ్ణమ్మా అని చెప్పలేదు, అంజనా నందనుణ్ణమ్మా అని చెప్పలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, బుద్ధిమంతుడైన రాముని యొక్క దూతనమ్మా, దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యతే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి. అమ్మా, ఇది అభిజ్ఞానమమ్మా, రాముడు పంపించిన ఉంగరమమ్మా. దీన్ని స్వీకరించి అమ్మా స్వాంతన పొందు, నీకు తొందరలో శుభం కలుగుతుంది, నీ యొక్క దుఃఖమంతా మటుమాయమైపోతుందమ్మా అని చెప్పేటప్పుడు అంత వినయంతో వానరోహం, నేను వానరుడను అని చెప్పారు తప్ప, నేను రామదూతను అని చెప్పారు తప్ప, ఎక్కడా కూడా తన పేరు కూడా చెప్పుకోలా, తన తండ్రి పేరు చెప్పలా, తన తల్లి పేరు చెప్పలా, నేనింత బలపరాక్రమములు కలిగిన వాడనని చెప్పలా. ఆయన వినయమునకు ఆయనే సాటి.